నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చినాయి. రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు, నవీన్ యాదవ్ క్రేజ్ కు ఓటర్లు అండగా నిలిచినట్టు సర్వేలలో తేలింది. కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తప్పదని తేలడంతో బీఆర్ఎస్ శిబిరం నిరాశల మునిగింది. ఎంత ఫేక్ ప్రచారం చేసినా, రేవంత్ సర్కార్ ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ఓటమి తప్పలేదని కేటీఆర్ వైఖరి ఇందుకు కారణమని చెప్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో మేనేజ్మెంట్ సీట్లు అంటే బి కేటగిరీ సీట్లని ఆన్లైన్లోనే భర్తీ చేయాలని ఆదేశించింది రేవంత్ సర్కార్. వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమలుగానుంది. డొనేషన్ల దందాకు చెక్ పెడతామని ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర రవాణా వ్యవస్థను రూపొందించనుంది హెచ్ఎండీఏ. ఇందుకు సంబంధించి ముసాయిదా సిద్ధం చేసింది. రవాణా సదుపాయాలు, నీటి వనరులు, గ్రీన్ బెల్ట్ తదితర అంశాలను కూడా మాస్టర్ ప్లాన్ లో పొందుపరచనుంది రేవంత్ సర్కార్. జలవనరుల సంరక్షణ విషయంలో రేవంత్ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జల్ సంజయ్ జన్ భాగీదారీ పథకంలో తొలి ర్యాంక్ సాధించింది. ఈ పథకంలో భాగంగా 5.2 లక్షల పనులు చేపట్టింది రేవంత్ సర్కార్. తద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు జల సంరక్షణ సాధ్యమైంది. ఇక ఈయుల్లా తెలంగాణలోని ఇయాలటి ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. క్షణార్థులు.